ఇంట్లోనే టేస్టీగా ఇంకా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. తర్వాత అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే నేను అల్లం, వెల్లుల్లి ఇంకా 4, 5 పచ్చిమిర్చీస్ అయితే కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్నాను. ఇంకోటి దమ్ బిర్యానీలోకి మసాలా అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కావాల్సిన స్పైసెస్ అన్నీ ఇక్కడ వేయించేసుకొని చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసే వరకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి పక్కకు తీసుకొని చికెన్ మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేయాలి. దీనికోసం ఇక్కడ నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు వరకు పెరుగు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, తగినంత సాల్ట్, ఇక్కడైతే 1 స్పూన్ వరకు వేసుకున్నాను నేను. 2 స్పూన్స్ వరకు కారం, ఇంకా 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా, 1/2 స్పూన్ వరకు పసుపు, ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొద్దిగా కొత్తిమీర, ఇంకా పుదీనా, ఒక నిమ్మకాయ, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా 1 కప్ వరకు వేసుకొని ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను 15 మినిట్స్ వరకు పక్కన పెట్టాను. కావాలంటే 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టినప్పుడే బాస్మతి రైస్ కూడా 1 కేజీ వరకు నానబెట్టుకున్నాను, ఒక 15 మినిట్స్ వరకు. బిర్యానీ కోసం ఒక పెద్ద సైజ్ గిన్నె అయితే తీసుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి. ఇక్కడైతే నేను నెయ్యి తీసుకున్నాను. తర్వాత నేను 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యేలోపు రైస్ కూడా కుక్ అవుతుంది. సో దానికోసం ఒక గిన్నెలో సరిపడినంత నీళ్లు, నిమ్మకాయ, 4 ఇలాచీలు, బిర్యానీ ఆకు, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా వాటర్ మరిలే వరకు ఉంచాలి. అప్పుడప్పుడు చికెన్ని కలుపుతూ ఉండాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ ఒక 80 to 90% ఉడికే వరకు ఉంచుకోవాలి. లెమన్ స్లైసెస్ ఏమైనా ఉంటే తీసేయండి. ఇప్పుడు ఉడికిన చికెన్లో ఒక 4, 5 పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 90% కుక్ అయిన బాస్మతి రైస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో కూడా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 లేయర్స్గా తీసుకుంటున్నాను రైస్. ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చేసుకుంటే పీస్ అనేది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇంకో లేయర్ బాస్మతి రైస్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను, ఆప్షనల్ అది. ఇక్కడ పాలల్లో కలిపేసి అయితే వేసుకున్నాను. ఏదైనా బరువు పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేను 20 మినిట్స్ తర్వాత చూస్తున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒకవేళ కుక్ అవ్వనట్లయితే ఒక 5 మినిట్స్ ఉంచండి. కుక్ అయింది కాబట్టి పక్కన దించేసుకొని 10 మినిట్స్ వరకు కదిలించకుండా ఉంచండి. 10 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ అయితే. ఇంట్లో ఎప్పుడు ట్రై చేయనట్లయితే ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పీస్ చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. తిన్న తర్వాత అయితే అస్సలు హెవీ ఫీలింగ్ ఉండదు. ఇలా ట్రై చేయనట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.